నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. పక్కన వాళ్ళు కాదు, ఏమన్నాడమ్మా దేవుడు? మీ తాతని, మీ ముత్తాతనే, లేకపోతే మీ అమ్మమ్మనే, మీ నాన్నమ్మనే ఏమైనా ప్రేమించమనలేదు దేవుడు. ఏమైనా ప్రేమించమంటే ఫస్ట్ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు. అంటే త్వరగా చచ్చిపోతున్నారు. ఎందుకు? తల్లిదండ్రుల మాట వినకుండా అడ్డంగా తిరిగి వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో లేకుండా వాళ్ళ మాట ఇది వీళ్ళ మాట ఇది ఏం చేస్తారండి? దీర్ఘ ఆయువు అంటే వయస్సు నిండకుండానే ఎక్కడ పోతున్నారండి? పరలోకం పోతున్నారు. ఎక్కడ పోతున్నారమ్మా? 30 సంవత్సరాలకే, 40 సంవత్సరాలకే, కొంతమంది 20 సంవత్సరాలకే. తల్లిదండ్రులు మాట్లాడు. ఆడే హీరో ఏం చేస్తాడో బుల్లెట్ ఎన్ని లేదా ఏదో మోటార్ సైకిల్ వేసుకుని ఎలాగ నడుపుతాడండి? పాము ఎలా నడుస్తుంది? ఇలాగలా వంకర నడుస్తుంది, అలా నడుపుతాడు. ఎదురుగుండా ఏదో వస్తుంది. వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తాడండి? గుద్దేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ తల్లిదండ్రుల మాట వినాలి. పక్కన మాట వినొచ్చంటే వాళ్ళు ఏం చెప్తారు? మంచి మాట ఏం చెప్పరు. ఇక్కడ ఏమంటాడు? నీకు ఆయుష్ పోతుంది. నువ్వు వయసు ఉండగానే ఆయుష్ తీసేస్తాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడండి? నువ్వు చిరకాలము జీవించాలి ఈ లోకంలో. అంటే నీ తల్లిదండ్రులను ప్రేమించకపోయినా వాళ్ళని ఎలా చూడాలి? జాగ్రత్త చూడాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. పిల్లరా వింటున్నారు? మీరు వింటున్నారా? మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలంటే వాళ్ళ మాట వినాలి. కొట్టి దగ్గరికి వెళ్ళంటే వినాలను అని ఎదురు సమాధానం చెప్పకూడదు. ఓకేనా? అర్థమైందా? మీ అమ్మ మాట, మీ నాన్న మాట వినండి. మిగతా మీరు ఇప్పుడు పిల్లలు వింటున్నారు కదా, వినాలి, జాగ్రత్తగా వినాలి. కొద్ది పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? పెద్ద పెద్ద కొమ్ములు. మేక పిల్ల చూడండి ఎంత కొమ్ములు ఎదుగుతాయా? అలా కొమ్ములు అంటే మనకు కనపడవు. గీర గర్వం అనే కొమ్ములు 2 ఎదుగుతాయి. ఏమి ఎదుగుతాయమ్మా చెప్పండి? ఏమి ఎదిగితే కొమ్ములు 2 కొమ్ములు ఏమి ఎదిగితే? ఒకటి ఏంటి? గర్వం. 2 అహంకారం అనే కొమ్ములు 2 ఎదుగుతాయి. ఈ ఎదిగినప్పుడు ఇంకా కళ్ళు మూసిపోయి ఏం చేస్తారండి? ఇంకెవరు కనపడరు. పెద్దలు కనపడరు,